కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ఇతరులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలను జస్టిస్ ఘోష్ కమిషన్ ఉల్లంఘించిందన్న హైకోర్టు ఫిర్యాదుదారుల సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో పిటిషనర్లు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ఉన్నతాధికారులకు ఊరట కల్పించింది. 3 బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ కోసం ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమిస్తూ జారీ చేసిన జీవో 6ను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. అన్ని పక్షాల వాదనలు ఆలకించిన అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్లపై తీర్పు వెలువరించింది. నివేదికలో కమిషన్ పేర్కొన్న అంశాలు పిటిషనర్ల కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇవి పిటిషనర్ల సహజ న్యాయ సూత్రాలు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లోని సెక్షన్ 8B కింద అందించిన చట్టబద్దమైన రక్షణలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు తేల్చి చెప్పింది. ఫలితంగా కమిషన్ సూచనలు చెల్లుబాటు కావన్న ఉన్నత న్యాయస్థానం వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని తీర్పులో తేల్చి చెప్పింది. కోర్టు ఆర్డర్ ప్రకారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ఫండమెంటల్ ప్లా చేసింది. ఎవరి మీద నేను యాక్షన్ తీసుకోమని ఏమైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ ది మెటీరియల్ విచ్ ఈస్ దేర్ విత్ ద కమిషన్ టు హ్యావ్ ఎనీ ప్రైమా ఫేసి ఫైండింగ్స్ against them must be put on notice to them and their explanation must be called for, and they have also right to cross-examine the witnesses who has given statements against them and also engage in a counsel. The fundamental principle which has been there in the section 8 of the Commission of Inquiry Act is not followed by Justice Ghosh Commission report. Therefore, the Commission report cannot be made basis for any action in the KCR garu, Harish Rao garu or any of the officers. Partly allowed annaru dani artham enti Commission ఏర్పాటు చేయడం illegal కాదు. The government has got power to constitute the commission, so the commission has been validly constituted and its court judgment is that's why it is said partly allowed. However, the commission reports finding ఏవైతున్నాయో that cannot be a basis for any action against any officers, including Sri KCR garu, Sri Harish garu. CBA ఆ కమిషన్ బేసిస్ మీద ఏ ఎంక్వైరీ చేయరాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ను కమిషన్ బాధ్యుడిగా పేర్కొంది. బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పాత్రను కూడా కమిషన్ తప్పుబట్టింది. బ్యారేజీల నిర్మాణం, ఇతర అంశాల్లో కొందరు అధికారుల తీరును కూడా నివేదికలో ప్రస్తావించింది. ఈ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, ఇతర అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదికను కొట్టివేయాలని వారు తమ పిటిషన్లలో కోరారు. వాటిపై విచారణ అనంతరం హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. మరోవైపు కమిషన్ నివేదికను గత ఏడాది ఆగస్టులో అసెంబ్లీలో ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. అయితే కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టడానికి వీల్లేదని సీబీఐ సహా అన్ని దర్యాప్తు సంస్థలను హైకోర్టు ఆదేశించింది.